పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గ లోక్సభ నియోజకవర్గ నేతలతో, ఇవాళ మహబూబాబాద్ అండ్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. మొత్తం ఇప్పటిదాకా నలుగురి లోక్సభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత అండ్ ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, ఈ 4 పేర్లను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ అధిష్టానంతో 4 లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. సో వాళ్ళ గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి దిశానిర్దేశం చేస్తోంది? ప్రజల్లోకి ఎట్లా వెళ్ళబోతున్నారు ఈ అభ్యర్థులు? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అటు ఏదైతే 4 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను ప్రకటించడం చెందింది. ఏదైతే దీంతో పాటుగా వారికి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. ప్రధానంగా చూస్తే మాత్రం కరీంనగర్కి సంబంధించి వినోద్ కుమార్, పెద్దపల్లికి సంబంధించి కొప్పులీశ్వర్, ఖమ్మంకు సంబంధించి నామా నాగేశ్వరరావు, దాంతోపాటుగా మహబూబాబాద్కి సంబంధించినటువంటి మాలోత్ కవితకు సంబంధించి కూడా ఈ 4 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. వారి పేర్లను కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఈరోజు ఆయా పార్లమెంటుకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. వారి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాతనే ఈ పేర్లను ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అటు ఏదైతే ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా క్యాడర్ ఎలా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా ఆయా నాయకులకు కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. నిన్న కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్స్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి వారికి కూడా ఎలా వెళ్ళాలి, గెలుపు దిశగా మనం ఎలా వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా వారికి తగు సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఖమ్మం, మహబూబాబాద్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. వారికి కూడా ఎలా వెళ్ళాలి ఏందనే అంశానికి సంబంధించి కూడా గెలిపే లక్ష్యంగా ఎలా ముందుకు సాగాలనే అంశానికి సంబంధించి కూడా వారికి పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అటు జిల్లాల పర్యటనకు కూడా త్వరలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు శ్రీకారం చుట్టనున్నారు. దాంతోపాటుగా బస్ యాత్రలకు కూడా నిర్వహించనున్నారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి సెంటిమెంట్ అయినటువంటి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీకి సంబంధించి కూడా ఈ నెల 12న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న కరీంనగర్, పెద్దపల్లికి చెందినటువంటి నాయకులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే తెలంగాణ బలం కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కేంద్రంలో కూడా మన హక్కుల్ని సాధించుకోవాలంటే కేవలం అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా సాగునీరు, ఏదైతే రైతులకు అందించేటువంటి సాగునీరుకి సంబంధించి కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి సమస్య ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తావన నిన్న రావడం జరిగింది. ఆ అంశంలో కూడా మరమ్మతులు చేసి వెంటనే రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ జాప్యం చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా రైతులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదని కూడా, ఏదైతే సంవత్సరం పొడవునా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మాత్రం గతంలో బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈసారి జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ 4 లోక్సభ స్థానాలని ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం వీటికి సంబంధించినటువంటి పేర్లు కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో అటు క్యాడర్ కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత 2 రోజుల నుంచి కూడా ఆయా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా గత నెల ఏదైతే జనవరి నెలలో కూడా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగానే దాంతోపాటుగా నిన్న ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా అటు ఏదైతే ఆయా పార్లమెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా ఏదైతే నాయకులతోటి మరొక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో వారి అభిప్రాయం కూడా తీసుకొని ఈరోజు ఈ 4 పేర్లను కూడా ఏదైతే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ.